హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు రుచి టెక్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం డిప్లొమా ఆర్ బీటెక్ ఏవైనా సరే బ్యాక్లాగ్స్ అనేది ఎలా క్లియర్ చేసుకోవాలో చూద్దాము. ఏ ఇయర్ స్టూడెంట్ అయినా సరే, ఓకేనా. ఇప్పుడు ఫర్ సపోజ్ ఫస్ట్ సెమ్ రాశారనుకోండి. ఫస్ట్ సెమ్లో కొన్ని బ్యాక్లాగ్స్ అనేవి ఉన్నాయి. ఇప్పుడు థర్డ్ సెమ్ ప్రజెంట్ కంటిన్యూ అవుతున్నారనుకోండి. అక్కడ ఫస్ట్ ఇయర్ సబ్జెక్ట్స్ కవర్ చేసుకోవాలి, ఇక్కడ థర్డ్ సెమ్ రెగ్యులర్ కవర్ చేసుకోవాలి. ఇలా చాలా మంది మేనేజ్ చేసుకుంటూ ఉంటారండి. ఇప్పుడు ఫర్ సపోజ్ ఫిఫ్త్ సెమ్లో ఉన్న వాళ్ళు కూడా ఫస్ట్ ఇయర్, థర్డ్ సెమ్, ఫోర్త్ సెమ్ బ్యాక్లాగ్స్ ఉంటాయి. ఇలా ఎన్ని ఉన్నా సరే ఎలా క్లియర్ చేసుకోవాలో చూద్దాము. ఎందుకంటే బ్యాక్లాగ్స్ అనేవి ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకోండి, ఓకేనా. ఫర్ సపోజ్ మీకు తెలియకో లేదా సబ్జెక్ట్ అర్థం కాకో ఏదైనా సరే 1-2 బ్యాక్లాగ్స్ ఉన్నా సరే తొందరగా క్లియర్ చేసేటట్లు చూసుకోండి. ఎస్పెషల్లీ థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ అయితే మీరు విత్ ఇన్ కాలేజ్లోనే అయిపోయేటట్లు చూసుకోండి. మీకు 1 or 2 ఛాన్సెస్ ఉంటాయి. సో మీరు కాలేజ్ నుంచి వెళ్ళేటప్పుడు ఏ బ్యాక్లాగ్ లేకుండా చూసుకోండి, ఓకేనా. ఇప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా చేయాలి, ఎలా ప్రిపేర్ అవుతే మనము ఎన్ని బ్యాక్లాగ్స్ ఉన్నా సరే ఆల్ క్లియర్ అవ్వచ్చు చూద్దాం, ఓకేనా. ఇప్పుడు ఫర్ సపోజ్ మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలియాలి మీ బ్యాక్లాగ్స్ ఏమేమి ఉంటాయో అవన్నీ ఒక లిస్ట్ రాసుకోండి, ఓకేనా. కొంతమందికి ఇప్పుడు 10 ఉండొచ్చు, 6 ఉండొచ్చు, 5 ఉండొచ్చు, ఎన్నన్నా ఉండొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ బ్యాక్లాగ్స్ అన్నీ ఒక లిస్ట్ రాసుకోండి, సరేనా. లిస్ట్ రాసుకున్న తర్వాత దాంట్లో మీకు ఈజీ సబ్జెక్ట్ అంటే మీరు కొంచెం చదివితేనే పాస్ అవుతారు అన్న నమ్మకం ఉంటుంది కదా. ఆ సబ్జెక్ట్స్ అనేవి టిక్ పెట్టుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటిని ప్రిపేర్ అవ్వండి. ఇప్పుడు ఒక్కొక్కసారి కొంతమందికి 10 ఉన్నాయనుకోండి, 10 ఒకేసారి క్లియర్ చేయమంటే అవ్వదు కదా. అందుకని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు లిస్ట్ రాసుకొని దాంట్లో మీకు ఏవైతే ఈజీ అనిపిస్తాయో వాటిని క్లియర్ చేసుకున్నారనుకోండి. ఇంకా మీకు ఫర్ సపోజ్ 5 ఉన్నాయి, 5లో మీకు 3 ఈజీ. ఆ 3 మీరు ఎప్పుడు అంటే ఈజీగా రాసేస్తారనుకోండి. ఆ 3 బాగా ప్రిపేర్ అవుతే ఇంకా 3 అయిపోతే మీకు ఇంకా 2 మీద ఫోకస్ చేస్తారు కదా. మీ కాన్సన్ట్రేషన్ మొత్తం వాటి మీదే ఉంటుంది. అందుకని ఆ 2 తర్వాత చూసుకోండి, ఈ 3 అనేది అయిపోగొట్టండి, ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు టార్గెట్ డిసైడ్ అవ్వండి. ఎందుకంటే మీరు ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయో, మీరు ఎన్ని పాస్ అవ్వాలనుకుంటున్నారో ఈ అటెంప్ట్లో మీకంటూ ఒక క్లారిటీ ఉందనుకోండి, దాని మీద ఫోకస్ చేస్తారు. ఊరికి అన్ని చదివి అన్ని పాస్ కావాలో ఒకేసారి అంటే కాదు కదా. సో మీకు పర్టికులర్ టార్గెట్ ఉంటుంది కదా, ఆ టార్గెట్ మీరు ఫిక్స్ చేసుకొని ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక 10 బ్యాక్లాగ్స్ ఉన్నాయనుకోండి, దాంట్లో ఖచ్చితంగా ఈసారి రెగ్యులర్ ఆల్ క్లియర్ చేసుకొని దీంట్లో ఒక 5 అయిపోగొట్టుకుంటారని ఇట్స్ గుడ్. ఎందుకంటే నెక్స్ట్ టైం ఇంకా 5 కదా, 5 ఈజీగా అయిపోగొడతారు, ఓకేనా. ఇలా ఎన్ని ఉన్నా సరే మీ టార్గెట్ ఒక సబ్జెక్ట్స్ తీసుకొని అవి అయిపోగొట్టడానికి మ్యాక్సిమం ట్రై చేయండి, ఓకేనా. ఇప్పుడు నేను చెప్పా కదా, ఫస్ట్ పాయింట్ అయిపోయింది. తర్వాత మీరు ఎన్ని అయితే అయిపోగొట్టాలని ట్రై చేస్తారో అన్ని అయిపోగొట్టండి, ఓకేనా. మీరు మాత్రం ఇప్పుడు టైం చాలా తక్కువగా ఉంది కదా, ఆల్రెడీ డేట్స్ కూడా October 21st నుంచి అంటున్నారు. కాబట్టి మీరు ఎంత త్వరగా ప్రిపేర్ అవ్వగలిగితే అంత త్వరగా అవ్వండి. మ్యాక్సిమం ఒక 3 to 5 hours డెడికేట్ చేయండి. 3 to 5 hours అన్నాను కదా వన్స్ ఇన్ ఏ డే. దీంట్లో మ్యాక్సిమం 1 to 2 hours సప్లీకి ఇవ్వండి, అది ఎక్కువ 5+ ఉన్న వాళ్ళు, ఓకేనా. అంటే 5+ సబ్జెక్ట్స్ కన్నా ఎక్కువ బ్యాక్లాగ్స్ ఉన్న వాళ్ళు 1 to 2 hours సప్లీస్కి, మిగతాది రెగ్యులర్స్కి ఇచ్చుకోండి, ఓకేనా. లేదు మాకు అన్నీ లేవు 1, 2 ఉన్నాయంటే మేబీ 1 hour చదివితే సరిపోతుంది. ఎందుకంటే మీకు 1, 2 ఉన్నాయి కాబట్టి మీకు పెద్దగా అయిపోగొట్టుకోవడం కష్టమేం కాదు, ఓకేనా. తర్వాత ఇప్పుడు మీరు సప్లీకి ప్రిపేర్ అవుతూ మళ్ళీ రెగ్యులర్ని నెగ్లెక్ట్ చేస్తారనుకోండి, మళ్ళీ ఇవి సప్లీలు రాసుకోవడానికి కష్టమవుతుంది. కాబట్టి రెగ్యులర్ని మేనేజ్ చేసుకోండి, అలాగని సప్లీస్ చూసుకోండి, ఓకేనా. ఇప్పుడు పర్టికులర్ టైం అంటూ ఉండాలి. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు కష్టపడతారు చెప్పండి. ఒక 1 month ఉంది కదా, 1 month ఖచ్చితంగా డైలీ ప్రాక్టీస్ ఏదైనా సరే మీరు ఒక టైంని డెడికేట్ చేసుకుంటారనుకో, ఆ టైంలోనే రోజు మ్యాక్సిమం ప్రాక్టీస్ చదువుకోవడానికి ఇవ్వండి, ఓకేనా. నెక్స్ట్ తర్వాత మనము రెగ్యులర్ సబ్జెక్ట్ 2 మేనేజ్ చేసుకోమని చెప్పాము. తర్వాత టైం అనేది మాత్రం వేస్ట్ చేయొద్దండి. ఎందుకంటే టైం అనేది తక్కువగా ఉంది కాబట్టి టైం అనేది వేస్ట్ చేయొద్దండి. ఉన్న టైంని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోండి. మీకు బ్యాక్లాగ్స్ ఉన్నా ఫెయిల్ అయినా ఏదైనా సరే మీరే రెస్పాన్సిబుల్ అండి. మీకోసం ఎవరు వచ్చి చదవరు, ఎగ్జామ్ అయితే రాయరు.
షార్ట్ కట్ అంటూ ఏం లేదు, కష్టపడి ప్రిపేర్ అవ్వడమే. అంతగా మాకు జస్ట్ పాస్ అవ్వాలి అనుకుంటే ఓన్లీ ఫోకస్ ఆన్ హై వెయిటేజ్ చాప్టర్స్. ఒక 2 చాప్టర్స్ చదివినా ఈజీగా పాస్ అయిపోతారు కదా. సో అంత కష్టమేమి ఉండదు కదా. హై వెయిటేజ్ చాప్టర్స్ ఇంకా ఏం చూస్తారు, ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ఒక 3 ఇయర్స్ ఉన్నాయనుకుంటా గూగుల్లో కూడా. పీక్యూపీలో ఓన్లీ 1 or 2 వస్తున్నాయని చాలామంది అంటున్నారు. అవునండి, దాంట్లో 1 or 2 వస్తాయి. మీరు గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ప్రీవియస్ ఇయర్ డిప్లొమా క్వశ్చన్ పేపర్స్ అని కొట్టిన తర్వాత ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తే మీకు వస్తాయి. ఓకేనా, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఈ 3 ఫాలో అయినారనుకో ఏ సబ్జెక్ట్లో అయినా ఖచ్చితంగా పాస్ అవుతారు. ఓకేనా, వీటి వరకు బాగా ప్రిపేర్ అవ్వండి, ఆల్ క్లియర్ అవ్వండి. ఓకేనా, ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, మీకు అర్థం కాని సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, అవి మీకు తెలిసిన వాళ్ళతో కానీ ఫ్రెండ్స్తో కానీ చెప్పించుకోండి. అంటే అడగండి, నాకు ఇది అర్థం కావట్లేదు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. వాళ్ళు కూడా మ్యాక్సిమం మీకు హెల్ప్ చేయడానికి ట్రై చేస్తారు. ఓకేనా, ఒకవేళ వాళ్ళు చెప్పలేదనుకో ఫ్యాకల్టీ ఉంటారు కదా, ఫ్యాకల్టీని అడిగి మీ డౌట్స్ అనేది ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకోండి. ఓకేనా, ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.